ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడినట్లుగా సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడిన మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఈ వాక్యములో కడవరి కాలం అంటే ఇది చివరి దినాలని బైబిల్ చెప్తున్న సంగతి. ఈ కడవరి కాలములో బయలుపరచబడినట్లుగా సిద్ధముగానున్న రక్షణ మీ కొరకు, మరి ఆయన పరలోక రాజ్యములు భద్రపరచబడినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనిస్తే మరి ఈ కడవరి కాలములలో దేవుని యొక్క రక్షణ మనం భద్రం చేసుకోవాలి. ఒకటి, రక్షణ పొందుకోలేని వారు రక్షణ పొందుకొని, అలాగే రక్షించబడిన వారు చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఇవాళ రేపు కొంతమంది బాప్టిసాలు ఎలా ఉన్నాయంటే, రక్షణ పొందుకొని బాప్టిసాలు తీసుకొని తిరిగి మరలా విడిచిపెట్టిన వ్యసనాల్లో, బలహీనతల్లో, నానా విధమైనటువంటి వాటిలో పడిపోతూ, అటువంటి వారు దేవుని యొక్క ఆత్మ సంబంధముగా నడిపించబడిన వారు కాదు, గుర్తుంచుకోవాలి. కాబట్టి కడవరి కాలమందు దేవుడు బయలుపరచబడినటువంటి రక్షణ మన కొరకు ఉన్నదని, దాన్ని భద్రం చేసుకోవాలని ఇక్కడ వాక్యము సూచిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. రక్షణ అనేది దేవునితో సహవాసం. ఇంతకుముందు లోక సహవాసాలు చేసినప్పుడు లోక అలవాట్లన్నీ అభినయి, రకరకాలైన అలవాట్లు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ మాటలు. కానీ ఇక్కడ పాతవి గతించి సమస్తమును కొత్తవిగా, నూతనవిగా చేయటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారునితో సహవాసము కలిగి ఉండటానికి మనల్ని పిలిచాడు దేవుడు. ఆ పిలిచినటువంటి దేవుని సన్నిధిలో నీ రక్షణ భద్రం కలిగి ఉండాలంటే నువ్వు దేవుని సహవాసం కలిగి ఉండాలి, సంఘ సహవాసము కలిగి ఉండాలి, ప్రార్థనా సహవాసము కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆయన రక్షణ నీవు భద్రపరుచుకుంటున్నావు అనే దానికి సూచనలుగా మనకు కనపడుతున్నవి. మీరు గమనించాలి. ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుతున్నాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తాను దేవుడని, తాను ప్రేమించుచున్న తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచబడిన వాడని, 1000 సంవత్సరముల వరకు కృపచూపువాడని, నమ్మదగిన దేవుడు. మనం గమనించి, ఇదిగో యేసు ప్రభువు వారు చెబుతున్నటువంటి విషయములు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చెప్తున్న మాటల్లో. కాబట్టి మోషే రాసినటువంటి మాటల్లో, నీ దేవుడైన యెహోవా తన దేవుడని తనను ప్రేమించేటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే విషయములో నిబంధన మీరు సిద్ధపరచుకోగలిగితే, మీరు అంటే ఇక్కడ మనం గమనించాలి, నిబంధన అంటే ఏంటిది? ఇక్కడ రక్షణ పొందుకొని మారు మనసు పొందుతున్నాం, లేదా రక్షణ పొందుకొనటానికి ఒక నిబంధన. ఇక నుంచి నేను లోక సంబంధమైన, శరీర సంబంధమైన విడిచిపెట్టి నా పాపములు ఒప్పుకొని ప్రాయశ్చిత్తము కలిగి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటున్నాను అని రక్షణలోనికి వచ్చిన తర్వాత ఒక నిబంధన. ఈ నిబంధన విషయంలో మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, ఆయన వాక్యం చెప్తున్న మాట, 1000 సంవత్సరముల వరకు కూడా కృప చూపువాడాయన, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఎన్నడూ నిన్ను మర్చిపోడు. 1 సంవత్సరానికి దేవుని సన్నిధిని మర్చిపోతారు, ఒక 6 నెలలకు దేవుని గురించి మాటలు విడిచిపెడుతుంటారు. కొందరండి, అందరూ కాదు. వాక్యం చెప్తున్న మాట, కడవరి కాలమందు నీ రక్షణ చాలా భద్రపరుచుకోవాలి. ఒకటి, దేవుని సంఘ సహవాసము కలిగి ఉండాలి. రెండోది ఇక్కడ చెప్తున్న మాట, ఆయనతో చేసిన నిబంధన నీవు మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. ఇది దేవుడు మనకు సూచిస్తున్న సూచన. 29వ అధ్యాయములో ఇర్మియా గ్రంథం 11వ వచనములో
నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్తమగు ఉపదేశములుగాను, ఇదిగో హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, రాబోతున్నటువంటి కాలములలో మీరు జాగ్రత్తగా దేవుడు ఉద్దేశించినది ఏమంటున్నారంటే, ఇదిగో మీరు నిరీక్షణ గలవారగునట్లుగా సమాధానకరమైనటువంటి ఉపదేశములే దేవుడు అంగీకరించాలి. దేవునితో నిబంధన కలిగి ఉండాలి. మనం ఎక్కడ మర్చిపోవద్దు, ఎక్కడ విడిచిపెట్టద్దు. వాక్యం చెప్తున్న మాట, దేవుని యొక్క ఉపదేశములు మనం మర్చిపోవద్దు. ఉపదేశములకు కట్టుకోవాలి. వాక్యం చదువుతున్నారు, బాగానే ఉంది. వాక్యం వింటున్నారు, బాగానే ఉంది. కానీ ఉపదేశ క్రమములోనికి రావాలి. ఉపదేశ క్రమం అంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని వాక్యము చేత ఆ ఉపదేశం యొక్క సారం ఏంటో మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అట్టి వారిదే దేవుని రాజ్యం అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనతో చెబుతున్న సంగతులు ఇవే. కడవరి కాలమందు నీ రక్షణ భద్రం చేసుకో. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనములో చదివితే, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును సన్నుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించుచు నీవు పూర్వకాలమే చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. చూసారా, పూర్వకాలము చేసినటువంటి దేవుడు ఆలోచనలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఆయన. కాబట్టి మనుషుడిగా ఏం చేయాలంట, నీవే నా దేవుడు అని అంగీకరించాలి. నేను నిన్ను హెచ్చిస్తాను ప్రవ్వా, నీ నామాన్ని ఘనపరుస్తాను ప్రవ్వా అని తీర్మానం కలిగి ఉండాలి. పూర్వకాలమే నువ్వు నాతో చేసావు నిబంధన. తల్లి గర్భములో పిండముగా నిర్మించినప్పుడే ప్రభు నిన్ను చూశాడు. నీకు ఇచ్చినటువంటి అంత గొప్ప రక్షణ భద్రం చేసుకో. రక్షణ లేకపోతే రక్షణ కొరకు దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్నటువంటి నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యం ఏదైనా ఉందంటే దేవుని యందు రక్షణ పొందుకుంటమే, ఆ రక్షణను భద్రపరుచుకుంటమే, ఆ రాజ్యమును కొరకు మనము సిద్ధపాటు కలిగిన వారి ఉండటమే, అదే మనకి దేవుడిచ్చిన గొప్ప రక్షణ. విలాప వాక్యములో మనం చదువుతున్న 3వ అధ్యాయం 23వ వచనములో, అనుదినము నూతనముగా ఆయన నాకు వాత్సల్యతను పుట్టించుచున్నాడు, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. వాక్యమును బట్టి అనుదినము ఏం చూపిస్తున్నారంటే, దేవుడు నూతన ధనాన్ని నూతనముగా పుట్టిస్తున్నావు. నువ్వు వాత్సల్యతను పుట్టించువాడవు, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేయదగిన దేవుడు నాయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, దేవుడు సన్నిధిలో నీవు నీ కుటుంబము రక్షణ పొందుకున్నారా? రక్షణ పొందుకోకపోతే మొదటిగా దేవుని సన్నిధిలో తీర్మానం చేయి. ఎప్పుడైతే లూదియా తన హృదయం తెరిచి వాక్యం విందో, తాను తన కుటుంబం అంతా కూడా బాప్టిసము పొంది రక్షణ పొందినట్లుగా రాయబడి ఉన్నది. ఇటలీ పట్టణమందు శతాధిపతి అయినటువంటి కొర్నేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అతని ప్రార్థన దేవుడు విన్నాడన్న సత్యమును తెలుసుకున్నాడు. తాను తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. ఈ కడవరి కాలమందు బయలుపరచబడిన రక్షణ సిద్ధముగా ఉన్నది. కాబట్టి రక్షణ పొందుటానికి నువ్వు వెనకంచి వేయద్దు, రక్షణ పొందుకో. ఇంతకు ముందే నేను రక్షణ పొందుకున్నానంటే ఆ రక్షణ భద్రంగా కాపాడుకో. దేవుడితో చేసిన నిబంధన నువ్వు ఎక్కడ మీరద్దు. దేవుడితో చేసినటువంటి తీర్మానాలు ఎక్కడ నువ్వు విడిచిపెట్టద్దు. దేవునికి లోబడి ఉండు. లోక సంబంధమైన వాటిని తిరస్కరించు. ఆత్మ సంబంధమైన బలాన్ని దేవుడిని కలుగు చేసి అట్టి కృప నీకు నీ కుటుంబానికి రక్షణానందము దేవుడు ద్వారా కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి ఈ కుటుంబాలను దీవించండి. ఎందరైతే రక్షణ లేదో వారందరూ రక్షించబడాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. కుటుంబాలుగా కట్టబడాలి. యేసు నామములోనైనా అయా గొప్ప విడుదల కలుగునట్లుగా ఇచ్చిన రక్షణను భద్రంగా కాపాడుకొని క్రీస్తు నందు నిలిచే ఫలించే పరలోక స్వాస్థ్యమును పొందుకునేవారుగా ఆయుధపరచు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.